మ్యామ్ రీసెంట్‌గా చిరంజీవి గారి కూతురు శ్రీజ గారు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అంటే తను పాస్ట్‌లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో వాటి నుంచి ఎలా బయటకొచ్చాను, వాటిని ఎలా ఫేస్ చేశానని కూడా ఒక పోస్ట్ రాసుకురావడం జరిగింది. దీనిపైన కొంతమంది నెటిజన్‌లు అంటే నువ్వు చేసిన తప్పు వల్లే నీకు ఆ కర్మొచ్చింది అని కూడా కామెంట్లు చేస్తున్నారు. అంటే ఒక వ్యక్తి ఫేస్ చేసిన దాన్ని ఎలా ఔట్‌కమ్ అయ్యి దాన్ని బయటకొచ్చిందో చెప్పుకోవడం తప్పంటారా ఇప్పుడున్న సమాజంలో? అస్సలు కాదు. అసలు నేనైతే మనస్ఫూర్తిగా శ్రీజ వ్యాఖ్యల్ని ఆహ్వానిస్తున్నాను. అది ఎంత అవసరం అంటే, ఇప్పుడు సమాజానికి ఎంత అవసరమైనప్పటికీ కూడా శ్రీజ గాని మాట్లాడాలి అని అనుకోకపోతే శ్రీజతో మాట్లాడించగలమా? లేదు కదా. ఈ మాటలు ఎంత అవసరం అంటే, బాధితులకి ఎవరైతే జీవితంలో నష్టపోయిన వాళ్ళు ఉంటారో, కష్టపడిన వాళ్ళు ఉంటారో, వాళ్ళు స్వయంకృతాపరాధాలు కావచ్చు, అనుకోకుండా జరిగిన పొరపాట్లు కావచ్చు, తెలిసి తెలియక చేసిన తప్పులు కావచ్చు, పొరపాట్లు కావచ్చు, కానీ వాళ్ళైతే జీవితంలో కష్టపడుతున్నారు. అలా కష్టపడే వాళ్ళకి ఒక ఓదార్పు అమ్మాయి మాటలు, మామూలు మాటలు కాదు తను మాట్లాడింది. అసలు అంత ధైర్యం ఎలా వచ్చింది, అంత అంత ఓపెన్నెస్ ఎలా వచ్చింది? ఇప్పుడు ఇలాంటి మాటలన్నీ మాలాంటి వాళ్ళం మాట్లాడుతుంటాం, కానీ మేం మాట్లాడిన దానికంటే కూడా శ్రీజ మాట్లాడిన దానికి విలువ ఎక్కువ. ఎందుకు విలువ ఎక్కువ అంటే, తను స్వయాన బాధితురాలు, అలాగే స్వయాన ఆ కష్టాన్ని అనుభవించింది. పైగా తను అలా మాట్లాడుతుందని ఎవరు ప్రపంచం ఊహించదు. చాలామంది ఏమనుకుంటారంటే, డబ్బులున్న వాళ్ళకి ఏం కష్టాలు ఉంటాయి, వాళ్ళ నాన్న మెగాస్టారు, ఆమె కోరుకుంటే కొండ మీద కోతి దిగి వస్తుంది, ఇట్లా మాట్లాడుకుంటారు కదా. అంటే వాళ్ళ నాన్న పరిస్థితిని బట్టి ఆమెకేమి కష్టాలు ఉండవు, ఆయన ఆర్థిక పరిస్థితిని బట్టి కావచ్చు, ఆయన సెలబ్రిటీ హోదాని బట్టి కావచ్చు, ఏదైనా ఆమెకేమి కష్టాలు ఉండవు అనుకుంటారు. కానీ వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళకి మనకి, వాళ్ళు బాగా ఖరీదైన ఆర్గానిక్ ఫుడ్ తింటారు, మనం మామూలు ఫుడ్ తింటాం. మనం మామూలు ఇళ్ళల్లో ఉంటాము, వాళ్ళు పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటారు. అంతే తేడా. మనిషి కష్టాలు, కన్నీళ్ళు, వ్యధలు, బాధలు సేమ్ ఉంటాయి. అందులోనూ అంత సెలబ్రిటీ హోదాలో ఉండి అంటే చాలా మంది ధైర్యం చేయరు ముందుకొచ్చేసి మన ప్రైవేటు జీవితాన్ని బయట పెట్టొద్దు ఏమవుతుందో అని ఫీల్ అవుతుంటారు. కానీ తను ముందుకొచ్చి ఇంత మంచి విషయాన్ని, చాలా మంచి విషయం. ఎందుకు మంచి విషయం అంటే, ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏ కష్టం అన్నా వస్తే నాకే ఎందుకు వచ్చింది, నేనే ఎందుకు ఇంత బాధపడుతున్నాను, ప్రపంచం అంతా బాగానే ఉంది, నేనే కష్టపడుతున్నా, నాకే ఎందుకు ఇలా జరిగింది అని బాధపడతారు. కానీ ఒక్కసారి వాళ్ళు ప్రపంచంలోకి వస్తే గనక వాళ్ళకి తెలుస్తుంది ప్రపంచంలో ఎంతమంది కష్టాలు పడుతున్నారు అని. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్స్లో వర్క్ చేసేటప్పుడు ఏ బాధితురాలకు ఆ బాధితురాలు విక్టిము వచ్చి, మా ఆయన కొట్టాడండి, మా ఆయన తిట్టాడండి, నాకెందుకండి ఇలా జరిగింది, నాకెందుకండి ఇలా జరిగింది అని తలలు కొట్టుకుని ఏడ్చిన మహిళలను చూశాను. కాసేపు వాళ్ళు అక్కడ కూర్చుంటే ఆమె కాస్త మాట్లాడి మాట్లాడి సేద తీరే టైంలో ఇంకొక ఆమె వస్తుంది, వచ్చి ఆమె ఇంకో డిఫరెంట్ కష్టాలు చెప్తుంది. చెప్పేసరికి ఈమె అవాక్ అవుతుంది, ఏంటి ఈమెకు కూడా ఇలాగే జరిగిందా, నాలానే బాధపడుతుందా ఈమె కూడా. ఇంకాసేపు అయ్యేసరికి ఇంకొక ఆమె వస్తుంది. సరే మనము కౌన్సిలింగ్స్ ఏం చేస్తుంటాము, ఇవాళ ఒకళ్ళకి కౌన్సిలింగ్ చేసామంటే మళ్ళీ ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత సెకండ్ కౌన్సిలింగ్కి రమ్మంటాం. ఈ సెకండ్ కౌన్సిలింగ్కి వచ్చేసారు టైంకి ఇంకొక కొత్త వాళ్ళు వస్తారు. వీళ్ళందరూ ఒకరికొకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, కూర్చుంటారు కదా. కూర్చున్న తర్వాత మీదే ఊరు, మీదే కాలనీ, మాదే కాలనీ, మీదే ప్రాంతం, మాదే ప్రాంతం, మీదే క్యాస్ట్, మాదే క్యాస్ట్ అన్నీ వచ్చేస్తాయి. అక్కడ మీరెంత కట్నం ఇచ్చారు, ఇవన్నీ వచ్చేస్తాయి. మాట్లాడుకున్న తర్వాత వాళ్ళకి అనిపిస్తుంది, అప్పుడు మేమిచ్చే కౌన్సిలింగ్ కన్నా వాళ్ళు మాట్లాడుకున్న ఆ బాధలు ఒకళ్ళనొకళ్ళు పంచుకుంటారు చూసారా, అది బాగా పనిచేస్తుంది. అంటే ఏ బాధితులు మేము ఒంటరి వాళ్ళం కాదు, మాలాగా వేరే వాళ్ళకు కూడా కష్టాలు ఉన్నాయి, నా ఒక్కదానికే వచ్చిన కష్టం కాదు ఇది, ఇట్లా ఆలోచించారనుకోండి వాళ్ళకి సగం భారం తగ్గుతుంది, ఆ హెవీనెస్ తగ్గుతుంది. ఇప్పుడు తను ఏం చెప్పిందంటే,
నాకు ఒకప్పుడు నా గుర్తింపు ఏంటి అంటే నేను ఎదుర్కొన్న పరిస్థితులే నా గుర్తింపు. కానీ నేను బాధపడ్డా, నాకే ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించా. నన్ను నేను తెలుసుకున్నా, నా గురించి నేను లోపలికి ఆలోచించుకున్నా, సెల్ఫ్ చెక్ చేసుకున్నా, సెల్ఫ్ మేనేజ్మెంట్ చేసుకున్నా. అప్పుడు నాకు అర్థమైంది, నేను గతం నాకు అడ్డు రావద్దు. కష్టాలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఇలా తను చాలా బాగా ఒక కౌన్సిలింగ్స్ ఇచ్చే కౌన్సిలర్ లెవెల్లో తను చెప్పగలిగింది, తను ఒక జీవితాన్ని అర్థం చేసుకోగలిగింది అంటే గనక నాకు చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు తనకి ఎలాంటి పరిస్థితులు వచ్చినా తన్నేమి చేయలేవు. అంటే తను కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ అని ఒకటి ఉంటుంది, కార్యకారణ సంబంధం అంటారు దాన్ని. ఏంటి అంటే ఏదైనా ఒక కారణం లేకుండా ఒక పని జరగదు. అర్థమైందా? అది మంచి జరుగుతుంది, ఒక్కోసారి చెడు జరుగుతుంది. జీవితంలో అన్నీ మంచే జరగవు, అన్నీ చెడే జరగవు. ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఒక గతం ఉంటుంది. ఆ గతంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, పొరపాట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అనిపిస్తుంది ఒక్కోసారి మనకే గనక గతాన్ని చెరిపేయగలిగే ఎరైజర్ దొరికితే గనక మన కష్టాలన్నీ చెరిపేసుకుంటాం, మన బాధలన్నీ చెరిపేసుకుంటాం. ఒకవేళ మనం తప్పు చేసాము అని మనకు అర్థమైతే గనక తప్పులన్నీ చెరిపేసుకుంటాం. కానీ ఎరైజర్ ఉండదు కదా, ఇది జీవితం కదా. కానీ ఇప్పుడు తను చెప్పిన దాని ప్రకారం గతానికి కూడా ఎరైజర్లు ఉంటాయి. అవి ఏంటి అంటే ఎందుకు అలా చేశామో తెలిస్తే ఇంకోసారి చేయకుండా ఉంటాం. ఇంకెవరన్నా ఏదన్నా చేస్తే కూడా వాళ్ళ షూలో కాళ్ళు పెట్టి మనము వాళ్ళని అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఏమనిపిస్తుంది కొంతమందికి, ఏం జరిగినా ఇదంతా నా తప్పేమీ లేదు, నా పొరపాటే లేదు, నేను ఐఎమ్ పర్ఫెక్ట్. రెండో వాళ్ళే ఏదో చేశారు, రెండో వాళ్ళ వల్లే ఇలా జరిగింది, రెండో వాళ్ళే నాతో చేయించారు. ఇంకా గమ్మత్తు ఏంటంటే కొంతమంది కొన్ని రకాలైన మానసిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు, కొన్ని జబ్బులు ఉంటాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరో నాకు చెప్పారు ఇలా చేయమని, అందుకే నేను ఇలా చేశా. హత్య చేసేసి కూడా నాకు దేవుడు చెప్పాడని చెప్తారు కొంతమంది. అది వాళ్ళేమీ తప్పుకోవటానికి చెప్పింది కాదు సుమా, వాస్తవం. వాళ్ళకి వినిపిస్తాయి అట్లా కొంతమందికి. అలాగే జబ్బు లేని వాళ్ళు కూడా వాళ్ళ తప్పును ఒప్పుకొని మనస్తత్వం ఉంటుంది. ఈగోయిస్టిక్ క్యారెక్టర్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ తప్పును వాళ్ళు ఒప్పుకోరు, రెండో వాళ్ళనే బ్లేమ్ చేస్తారు. ఆ రెండో వాళ్ళనే బ్లేమ్ చేసేవాళ్ళు మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తారు, మళ్ళీ 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 వగస్తారు. ఇప్పుడు నా తప్పుకి నేను బాధ్యత వహించాను అనుకోండి, నేను కొంత ఆలోచిస్తాను కదా, అప్పుడు నేను తప్పు చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది కదా. ఇది కావాలి ప్రతి మనిషికి. అంటే తనలోకి తను చూసుకోవటం రావాలి, వస్తేనే మనము మళ్ళీ మళ్ళీ తప్పులు చేయకుండా ఉంటాం. జరిగిన వాటిని ఎందుకు జరిగింది అని మనకు అర్థమైంది అనుకోండి, ఆ బాధ కూడా తగ్గుతుంది, ఆ వేదన కూడా తగ్గుతుంది. అంటే ఈ ఇష్యూలో చాలామంది తన దగ్గర నుంచి ఒక పాజిటివ్నెస్ మనం నేర్చుకోవచ్చు, కానీ చాలామంది కూడా తను చేసినటువంటి పాస్ట్లో తప్పుల్ని తవ్వి కామెంట్లలో పెట్టడం. అంటే వీళ్ళకి మీరేం చెప్తారు? ఏమండి, ఏ మనిషి అయినా వచ్చి మీ ముందుకో నా ముందుకో వచ్చి నేను జీవితంలో ఏ విధమైన తప్పు చేయలేదు, ఏ విధమైన పొరపాటు చేయలేదు, ఏ మనిషికి అన్యాయం చేయలేదు, ఏ మనిషి నా వల్ల బాధపడలేదు అని ఒక్క మనిషి చెప్పగలరా అండి? తెలుసో తెలియకో, పొరపాటునో గ్రహపాటునో పక్క వాళ్ళకి మన వల్ల ఇన్కన్వీనియన్స్ అయినా జరుగుతుంది. కనీసం భారీ నష్టాలు జరగకపోయినా కానీ ఒక చిన్నపాటి అసౌకర్యమైనా కలుగుతుంది. కలిగించమంటారా? చేస్తారు. మరి ఇంకేం మాట్లాడతారు? పైగా తన జీవితంలో తను ఎవరికి అన్యాయం చేయాల, తను నష్టపోయింది శ్రీజ. ఏంటంటే తెలిసి తెలియని వయసులో పెళ్లి చేసుకుని
అది నేను కరెక్ట్ డెసిషన్ కాదు అనుకుని తల్లిదండ్రుల దగ్గరికి వచ్చింది. వాళ్ళు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు కూడా ఆ అమ్మాయిని ప్రాణంలాగా చూసుకున్నారు. తర్వాత వాళ్ళు ఇంకో పెళ్లి చేశారు. అది కూడా ఫెయిల్ అయింది. అయితే ఇక్కడ 2 సార్లు తనకు జరిగింది కాబట్టి తనదే తప్పు అని ఎవరన్నా అంటే దానంతకంటే తప్పు ఇంకొకటి లేదు. ఎలా మనం డిసైడ్ చేస్తాం? చేయలేం కదా. అందుకే ఈ 18 సంవత్సరాల్లో ఎప్పుడు మేజర్లు అవుతామా, పెళ్లి చేసుకోవాలా అనుకుని చేసుకున్న వాళ్ళల్లో ఇంతవరకు కూడా నేను చూసిన ప్రపంచంలో ఆ బంధాలు నిలబడిన వాళ్ళని నేను చూడలేదు. హానెస్ట్గా చెప్తున్నా, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు నిలబడిన వాళ్ళు లేరు. ఒక 23 సంవత్సరాలు వచ్చాకో 24 సంవత్సరాలు వచ్చిన తర్వాత అరే తప్పు చేశాం, ఈ పని ఎందుకు చేశాము అనుకున్న వాళ్ళనే చూశాను తప్పితే ఆత్మహత్యలు చేసుకున్నారు ఇలా. అందుకని దయచేసి అమ్మాయిలు ఎవరైనా సరే, అంటే ప్రతి ప్రేమ మీ జీవితానికి నష్టం చేస్తుందని నేను అన్నాను, కానీ ఒక పరిణితి లేని ప్రేమ, ఒక ఏమనాలి, ముందు చూపు లేని ప్రేమ, అది మీకు ఎంత సంతోషాన్నన్నా ఇవ్వనివ్వండి, కానీ కొంత టెస్టింగ్ పీరియడ్ పెట్టండి. ఇప్పుడు ఒకవేళ ఈ ప్రేమలో మీరు విఫలమయ్యారు, 18 సంవత్సరాలకే చేసుకున్న పెళ్ళిలో, అంటే నిన్న మేజర్ అయ్యాను, ఈరోజు పెళ్లి చేసుకున్నా, ఇట్లాంటి వాళ్ళు కరెక్ట్గా 1 సంవత్సరం అయ్యేసరికి డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడతారు. ఎన్ని కేసులో చూసాం. అయితే ఈ తొందరపాటు నిర్ణయాల వల్ల ఆ తర్వాత వాళ్ళు జీవితాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే అమ్మాయికి 18 ఏళ్ళు నిండుతాయి, అబ్బాయికి 21 ఏళ్ళు, 22 ఏళ్ళు, 23 ఏళ్ళు నిండుతాయి. వాళ్ళు జీవితాల్లో స్థిరపడరు, చదువులు పూర్తి కావు, ఉద్యోగం రాదు, ఇంట్లో వాళ్ళు ఆదరించరు. ఈ 3 లేనప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే ఈలోపు వీళ్ళకేమనిపిస్తుంది, ఇంట్లో ఎంతో కొంత అల్లారు ముద్దుగా పెరుగుంటారు. వీళ్ళు కోల్పోయింది అంటే వీళ్ళకి అర్థమవుతుంది. దాన్ని ఆ ప్రేమ భర్తీ చేయలేదు. ఎందుకంటే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకుంటాం, 4 కళ్ళు 2 అయ్యాయి అనుకుంటాం, కానీ ఈ 4 కళ్ళు 2 అయిన తర్వాత ఆకలేస్తుంది. తిండి ఎవరు పెడతారు? సంపాదించాలి కదా. సంపాదించాలి అంటే మనం సంపాదించగలిగిన స్తోమత ఉండాలి కదా మనకి. అందుకే ఫెయిల్ అవుతాయి. ఎవరైనా సరే ఈ వీడియో చూసే ఆడపిల్లలు గుర్తుపెట్టుకోండి, ప్రేమ విఫలమైనా సరే, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఆదరించినా ఆదరించకపోయినా మీ కాళ్ళ మీద మీరు నిలబడే వరకు తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. అంటే ప్రేమ టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక విషయం, రీసెంట్గా అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ కూడా ఈ కాలంలో ప్రేమ అనేది అంటే షాపింగ్లు, రెస్టారెంట్లు తర్వాత అయిపోవడమే అని కామెంట్ చేయడం జరిగింది. అంటే ఎందుకు అట్లా మాట్లాడారు అనుకోవచ్చు? ఈ జనరేషన్లో లవ్ అలా ఆ విధంగానే ఉందనుకోవచ్చా? బాధ్యత లేకపోతే ఈ జనరేషన్ ఏంటి? ఈ జనరేషన్ ఇప్పుడు మేము చదువుకున్నప్పటి నుంచి చూస్తున్నాం, ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోయి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళని చూసాం. వాళ్ళు ఒక్కళ్ళైనా కనీసం ఆర్థికంగా స్థిరపడి ఉంటేనే ఆ పెళ్ళిళ్ళు విజయవంతం అవుతున్నాయి. ఒక్కళ్ళైనా కనీసం. ఇద్దరిలో నేనేమంటానంటే అసలు అబ్బాయి ఆర్థికంగా నిలబడ్డా లేదా అనేది కాదు ఇక్కడ నా క్రైటీరియా. నేను అమ్మాయిల గురించే మాట్లాడుతున్నా. మీరు ఒకవేళ ఈ పెళ్ళి విఫలమైతే మీ తల్లిదండ్రులు మీకు ఎవ్వరూ సహాయం చేసినా చెయ్యకపోయినా మీ కాళ్ళ మీద మీరు నిలబడగలరా? ఆ ఆర్థిక స్వేచ్ఛ మీకు, ఆర్థిక స్వాతంత్రం మీకు ఉన్న రోజున పెళ్లి చేసుకోండి. ఆ పెళ్ళికి కూడా విఫలమైనా పర్వాలేదు, ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. అంతేగాని ఈ ప్రేమించినోడు నాకు తిండి పెడతాడు, నన్ను మహారాణిలా చూసుకుంటాడు అనే భ్రమలో మటుకు పెళ్లి చేసుకోవద్దు. ఏది ఏమైనా శ్రీజ జీవితం చాలామందికి ఈ అవాకులు చవాకులు రాసే వాళ్ళ గురించి మనం అసలు పట్టించుకోకూడదు. కనీసం తనంత ఓపెన్గా వచ్చి మాట్లాడినందుకు ఒక్కరిద్దరన్నా మారిన సంతోషం. తన హృదయాన్ని పరిచింది. నిజంగా ఎంత హంబుల్నెస్ ఉండాలి, డేర్ కూడా అదే విధంగా ఉండాలి. డేర్ ఉండాలి.
ఆ హంబుల్నెస్ ఉండాలి. ఎంత వినయంగా చెప్తుంది. అందుకని ఎవరికైనా సరే జీవితాన్ని తెలుసుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే మాటలు అలాగే వస్తాయి. మనలోకి మనం చూసుకోగలగాలి. మన తప్పు ఒప్పుల్ని మనం జడ్జి చేసుకోగలగాలి. ఎవరో జడ్జి చేయటం కాదు, మన లైఫ్ని మనమైనా చదివి ఉండాలి, చూసుకోవాలి, తరచి చూసుకోవాలి. అరే పొరపాటు జరిగిందా, ఇన్కన్వీనియన్స్ వచ్చిందా, డిస్కంఫర్ట్ వచ్చిందా, దీనికి కారణం ఏమై ఉంటుంది అనేది ఆలోచించాలి. ఇప్పుడు కొంతమంది మేము మోసపోయాం అంటారు. మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసేవాళ్ళు ఉంటారు. మీరు వాళ్ళని కాసేపు పక్కన పెట్టండి. మీరు మోసపోకుండా మీరు దృఢంగా అవ్వండి. నేను చెప్పాలనుకునేది అది. మీరు దృఢంగా ఉన్నారనుకోండి, మిమ్మల్ని ఇంకొకళ్ళు వచ్చి మోసం చేయలేరు. అలా అని మోసం చేసేవాళ్ళని నేనేదో వాళ్ళ తప్పేమి లేదని నేను అనట్లేదు సుమా. వాళ్ళు ఉంటారు అట్లాగే. ఇప్పుడు జేబు దొంగలు ఉంటారండి. జేబులు కొట్టడం తప్పే, కానీ జేబు దొంగకి శిక్ష పడుతుంది కదా అని మనం డబ్బులు పోగొట్టుకుంటామా? మనం జాగ్రత్తగా ఉండాలిగా. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.